towards mutual happiness or happiness of everybody, but still I would like to go. Okay, ఇది మొండితనం, రైట్. నేను ఇంతే, నేను ఇలా చేస్తాను, చాలాసార్లు అంటాం కదండి. దెర్ ఇస్ ఎ ప్రాబ్లమ్ ఇన్సైడ్. దెన్ చిత్తంలో ఏమన్నాను? భ్రమ. ఓకే, వాట్ ఈజ్ భ్రమ? భ్రమ అంటే మేజర్ భ్రమ ఇక్కడ ఈ కంటెక్స్లో మేజర్ భ్రమ ఇస్ ఐ ఈజ్ ఈక్వల్ టు బాడీ. ఐ ఈజ్ ఈక్వల్ టు బాడీ అనేది మేజర్ భ్రమ. సో దట్ ఈస్ ద యాక్చువల్ అన్ని రూట్ అక్కడి నుంచే వస్తున్నాయండి. ఐ ఈజ్ ఈక్వల్ టు బాడీ అనే దగ్గర నుంచి అన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అండ్ అందుకనే చాలాసార్లు వర్డ్ యూజ్ చేస్తున్నాం జీవచేతన అనేది. ఐ ఈజ్ ఈక్వల్ టు బాడీ బికాజ్ అవర్ మెయిన్ functioning has to do with this by and large, okay, than other two things. With this one it is very less, very less. If we start working with this one, this part, so first of all our harmony is ensured. Okay, no matter whatever may be the external situation, our harmony is ensured. So మనం నిలకడగా ఉంటాము, అంటే కూల్గా ఉంటాం మనం. రైట్. తర్వాత in the absence of this one, see, understanding works, but it is not full understanding, it is lack of understanding. Okay, అర్థమైంది కదా, it is lack of understanding, రైట్. మనము కొన్ని నేర్చుకుని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తాం చూడండి, దాన్ని అవధారణ అంటాం. అవధారణ అంటే there is a big picture, we are trying to hold piece by piece and fit it, దాన్ని అవధారణ అంటాం. అయితే ఇప్పుడు ఒక పిక్చర్ని మీరు మొత్తం పెడుతున్నారనుకోండి, సే సమ్ 10 pieces ఆర్ దేర్. సో మీ ఎలా ఉంటుందంటే ఒక్కోసారి 4 pieces పెట్టగానే మిగతా 5-6 pieces ఎలా ఉంటాయో అర్థమైపోతుంది. సమ్ పిక్చర్ క్లియర్గా కనిపిస్తుంది చూడండి, రైట్. సో దట్ కైండ్ ఆఫ్ థింగ్. సో బట్ మొత్తం పిక్చర్ పెట్టిన తర్వాత వీ విల్ హ్యావ్ ఫుల్ క్లారిటీ, రైట్. సో మొత్తం కనుక కనిపించింది అనుకోండి, దాన్నే పూర్ణ బోధ అంటారు. ఓకే, పూర్ణ బోధ. లేకపోతే అది దిస్ ఇస్ అవధారణ. అవధారణ మీన్స్ వాట్? స్లోలీ వాట్ ఎవర్ యాక్టివిటీస్ వీఆర్ డూయింగ్, అవర్ బుద్ధి అనేది వికసిస్తూ ఉంది, మెల్లమెల్లగా వికసిస్తూ ఉంది. అయితే ఈ వికసించడంలో దెర్ ఆర్ 4 parts టు ఇట్. రూపము, గుణము, స్వభావము, ధర్మము అని దిస్ 4 parts ఆర్ దేర్. రూపము, గుణము, స్వభావము, ధర్మము. సో బై అండ్ లార్జ్ మనం తప్పెక్కడ చేస్తామంటే రూపము, గుణము తెలియగానే స్వభావం, ధర్మం తెలుసు అనుకుంటాము. తెలుసు అనుకున్న తర్వాత తెలిస్తే కరెక్ట్ అవ్వాలి కదా ఆన్సర్, మళ్ళీ మిస్టేక్ జరుగుతుంది. ఇప్పుడు ఏమైంది? సో స్వభావం, ధర్మం అర్థం అవ్వలేదు. స్వభావము, ధర్మం అనేది జ్ఞానగోచరం. ఓకే, యూ కెన్ అండర్స్టాండ్ దట్ విత్ దిస్ బ్లాక్. విత్ దిస్ బ్లాక్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. ఓకే, సో అందుకనే వీ స్టార్ట్ యూజింగ్ అవర్ లాజికల్ పవర్ అండ్ ట్రై టు కంక్లూడ్ ఎవ్రీథింగ్. ఓకే, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఓకే, దిస్ డజంట్ వర్క్ ఆర్ దిస్ విల్ ఓన్లీ వర్క్, సంథింగ్ లైక్ దట్. దిస్ విల్ ఓన్లీ వర్క్ ఆర్ దిస్ డజంట్ వర్క్. సో రూపము, గుణము, స్వభావము, ధర్మము. Okay, so these 4 things are very essential. That means that the second two, swabhavamu and dharmamu, these 2 things are very much essential for us to understand, for our behavior to be in definite direction. So avanni ikkade root ayi unnai. Jnanamu. Okay, jnanam adharangane vivekam. Okay, with knowledge, wisdom, right. With knowledge, wisdom, and then this science. Okay, right. సైన్స్ ఈజ్ హౌ టు డూ పార్ట్. మనకి ఏం కావాలి, ఎందుకు కావాలి తెలిసిందనుకోండి, దాని తర్వాత ఎలా అనేది సైన్స్ గివ్స్. ఓకే, విజ్ఞానము, రైట్. సో దాంట్లో లాట్ ఆఫ్ క్రియేటివిటీ ఈజ్ దేర్. ఓకే, రైట్. వీ వాంట్ టు రీచ్ ద గోల్, దట్ హౌ కెన్ వీ రీచ్ ద గోల్. సో లాట్ ఆఫ్ క్రియేటివిటీ ఈజ్ దేర్ ఇన్ దట్, ది హియర్. ఓకే, సో దెన్ ఆల్ అదర్ థింగ్స్ ఫాలో. యా, any other question? Authentication. Lack of confidence గురించి కొంచెం చెప్తారేమో? Yes sir, lack of confidence. ఎందుకు నేను ఈ పాయింట్ తీసుకొచ్చానంటే, మీరు పర్మిషన్ ఇస్తే ఒక 2 minutes ఒక ఎక్స్పెరిమెంట్ గురించి చెప్తాను. Go ahead. అమెరికాలో జరిగింది. కొన్ని చింపాంజీల మీద ఒక ఎక్స్పెరిమెంట్ చేశారు. ఒక 6 చింపాంజీలని ఒక హాల్లో పెట్టారు, ఒక అరటిపళ్ళు కలిపెట్టారు. నేచురల్లీ అవి దాని దగ్గరికి వెళ్తాయి. వీళ్ళు ఏం చేశారంటే వాటర్ జెట్ కొట్టారు వాటి మీద, కొడితే వెనక్కి వచ్చేసాయి. సో 2-3 times ట్రై చేసి ఆ తర్వాత మరి ట్రై చేయలే.
వీటిని 1 to 6 అనుకుందాం. ఇప్పుడు ఏం చేశారు వీళ్ళు, చింపాంజీ నెంబర్ 1ని తీసేసి నెంబర్ 7 ఎంటర్ చేశారు. నేచురల్లీ ఈ నెంబర్ 7 మాత్రమే అరటిపళ్ళకాయల దగ్గరికి వెళ్తుంది. ఈ మిగిలిన 5 చింపాంజీస్ దాన్ని వెనక్కి లాగేస్తున్నాయి, ఎందుకో దానికి తెలీదు. సో ఇలాగ వాళ్ళు ఇంటర్న్ చేసిన తర్వాత ఒకానొక కండిషన్ ఏమిటి వస్తుంది, అస్సలు ఫస్ట్ బ్యాచ్లో ఉన్న చింపాంజీలు ఏవీ లేవు, 7 to 12 ఉన్నాయి, కానీ ఏది అక్కడికి వెళ్ళడం లేదు. 13 ప్రవేశపెడితే ఈ 7 to 12 దాన్ని వెనక్కి లాగేస్తున్నాయి. అంటే ఎందుకు ఇది చెప్తున్నానంటే, ఒక భయాన్ని క్రియేట్ చేస్తాం కదా మనం, ఇట్ లీడ్స్ టు ల్యాక్ ఆఫ్ కాన్ఫిడెన్స్ అండ్ ఇట్ లీడ్స్ టు డిస్టర్బెన్సెస్ ఇన్ సైకలాజికల్ ప్రపోర్షన్స్ అంటాం మనం. ఇలాగా ఈ భయం అనేటువంటిది నా 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 ప్రపోజల్ ఏంటంటే, ఈజ్ ఇట్ సెల్ఫ్ అని లేకపోతే ఇవన్నీ మీరు చెప్తున్నవి, ఆర్ వీ క్రియేటింగ్ ఏ కైండ్ ఆఫ్ ఫియర్ ఇన్ ద వ్యూయర్స్ ఆర్ ఇన్ ద రీడర్స్ so that they may be afraid of even talking about this psychological condition? Yes sir. So like as long as conditioning is more powerful than whatever person has understood, then ఇలాంటి సిచ్యువేషన్ ని ప్రివేల్ చేయొచ్చు, కంటిన్యూ చేయొచ్చు. బట్ ఎప్పుడైతే ఒక్కసారి పర్సన్ నోస్ వాట్ ఈజ్ రైట్, దెన్ ఆఫ్టర్ దట్ యూ కెనాట్ స్టాప్. సో రియాలిటీ అనేది ఒకటి ఉంది కదండి. సో దీంట్లో ఏంటంటే 2 things, ప్లీజ్ అబ్జర్వ్ కేర్ఫుల్లీ హియర్. ఇమేజింగ్, చిత్రణము, చింతనము, రైట్. సో ఈ చింతనం ఆధారంగా చిత్రణం జరగాలి, చింతనం ఆధారంగా చిత్రణము. అయితే ఈ చింతనం, దీనికి ఇంకో వర్డ్ యూస్ చేస్తున్నాను ఫర్ అవర్ కన్వీనియన్స్ సేక్, దీన్నే సాక్షాత్కారము అంటాం. ఓకే, సాక్షాత్కారము. సాక్షాత్కారము మీన్స్ డైరెక్ట్ ఎక్స్పీరియన్స్. సాక్షాత్కారము మీన్స్ డైరెక్ట్ ఎక్స్పీరియన్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరన్నా మీకు చెప్పారు సార్ ఇవాళ రాలేదు అని, మీరు నమ్ముతారా? ఓకే, ప్రదీప్ గారు ఇవాళ రాలేదు అంటే నమ్ముతారా మీరు? ఎందుకు నమ్మరు? ఓకే, ఇప్పుడు బయట ఉన్న వాళ్ళు సడన్గా ఎవరో మెట్ల నుంచి పైకి వచ్చారు, పైకి రాగానే సార్ రాలేదు అని అంటే వాళ్ళు నమ్మే ఛాన్స్ ఉందా లేదా? ఓకే, వాళ్ళు ఒకసారి లోపలికి వచ్చేసి మళ్ళీ బయటికి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఇంకెవరో చెప్పారు సార్ రాలేదు ఇవాళ అన్నారు, నమ్ముతారా? ఓకే, మినిమం రిక్వైర్మెంట్ ఏంటి దానికి? ఓకే, చూసి వెళ్ళారు, రైట్. ఈ చూడడం అనేది సాక్షాత్కారం. ఓకే, అయితే సాక్షాత్కారం ఉంటే ఈ ఇమేజింగ్ అనేది దీని ఆధారంగా నడుస్తుంది. ఇన్ ద ఆబ్సెన్స్ ఆఫ్ సాక్షాత్కారం ఇది కల్పన. ఓకే, దిస్ లీడ్స్ టు ఇండెఫినెట్ బిహేవియర్. ఓకే, సో వాట్ కంక్లూజన్స్ యూ మే గివ్? You can give any conclusions. Okay, so because it is not based on reality. What is reality? We must know it. అయితే everybody has a desire to know it. ఓకే, మీరు ట్రై చేసి చూడండి. ఇప్పుడు నేను చెప్తాను, కొన్ని మీకు చెప్పినా అర్థం కావండి అని అంటాను అనుకోండి, ఏమనిపిస్తుంది? అలా ఎలా అంటారండి మీరు? అంటారా అనరా? మాకు అర్థం చేసుకోవాలని ఉంది అంటారు కదా. So that inquisitiveness is there inside us to know everything. Okay, so if we put effort, మనకే సాక్షాత్కారం జరుగుతుంది. అయితే ఇప్పుడు దీంట్లో క్రిటికల్ పాయింట్ ఏంటంటే, మనము రూపము గుణము ఆధారంగా మొత్తం చూసేసాం అనుకుంటున్నాం. మనం ప్రతి వస్తువులో ప్రతి ఎంటిటీలో చూడాల్సింది రూపము గుణము స్వభావము ధర్మము 4 చూడాల్సిన అవసరం ఉంది. అయితే స్వభావము ధర్మము దీంతోనే ఈ బ్లాక్ B1తోనే అర్థమవుతాయి, రూపము గుణము బ్లాక్ Bతో అర్థమవుతాయి. ఓకే, అందుకనే సెన్సరీ ఇన్పుట్స్తో ఏవైతే తీసుకోగలుగుతామో అవన్నీ ఇక్కడతోనే ఆగిపోతాయండి, ఈ ఎల్లో బ్లాక్లోనే ఉండిపోతాయి, బ్లాక్ B2లోనే ఉండిపోతాయి. అందుకనే సంవేదనశీలత అన్నాం. సంజ్ఞానశీలత అంటే ఏంటి? ఓకే, సంజ్ఞానశీలత అని అంటే స్వభావం ధర్మం కూడా గుర్తుపట్టచ్చు. అయితే జంతువులు సంవేదనశీలతలో ఉన్నాయి కాబట్టి ఇలాంటి ఎగ్జాంపుల్ ఫార్ములేట్ చేయొచ్చు. ఓకే, ఇలాంటి ఎగ్జాంపుల్ ఫార్ములేట్ చేయవచ్చు.
ఇంకొకటి మనుషులు జీవచేతనలో జీవిస్తే కూడా ఇలాంటిదే. అందుకనే మనకు తెలుస్తుంది స్టైల్ కానీ ఇలాంటివి కానీ ఎలా పాపులర్ అవుతున్నాయి అనేటివి. ఓకే, ఏదైతే మన ప్లేస్కి మన శరీరానికి సరిగ్గా కరెక్ట్ కాదో అయినా సరే మాన్యతల ఆధారంగా అవన్నీ వెళ్ళిపోతున్నాయి కదా, నడుస్తున్నాయి కదా, చాలా సంవత్సరాలు నడుస్తున్నాయి కదా. దట్ ఈజ్ అనదర్ ప్రాబ్లం. ఎప్పుడు దానికి బ్రేక్ ఎప్పుడు, దానికి చెక్ ఎప్పుడు వస్తుంది? ఎప్పుడైతే సాక్షాత్కారం జరుగుతుందో అప్పుడు. ఈ సాక్షాత్కారం అంటే ఏంటంటే కరెక్ట్ ఏంటో నాకు తెలుసు. ఓకే, లాస్ట్ టైం కూడా చెప్పాను, నేను చాలా ఉదాహరణలు చెప్పాను. రైట్ తెలిసేంత వరకు ఎన్నైనా తప్పులు చేయండి, రైట్ తెలిసిన తర్వాత తప్పులు చేయడం కష్టం, నాట్ పాసిబుల్. ఓకే, చిన్న ఉదాహరణ తీసుకుని చెప్పాను. నిన్న ఇక్కడ బోర్డు ఉండేది 1+1 = 2 అని రాసి ఉండే ఇక్కడ. ఓకే, సో తెలియనంత వరకు ఏ నెంబర్ అయినా రాయండి. ఓకే, ఏ నెంబర్ అయినా రాయండి, బట్ తెలిసిన తర్వాత రాయలేం. ఓకే, అయితే మన లోపల ఏమవుతుందంటే మన చదువుతున్నాము, వేరే ఇన్పుట్స్ అవన్నీ వస్తున్నాయి కదా, అవన్నీ దీన్ని స్ట్రెంథెన్ చేయడానికి కావాలి. అయితే ఇది వేరే వాళ్ళు ఎవరు చేయలేరు, అది ప్రాబ్లం. ఎవరికి వాళ్ళే చేసుకోవాలి. వేరే వాళ్ళంతా ఇన్పుట్స్ ఇవ్వగలుగుతారు. ఓకే, ఇన్పుట్స్ ఇవ్వగలుగుతారు. తర్వాత ఇలా చెయ్యాలి అనేది మనకి, వీ నీడ్ టు అండర్స్టాండ్ ఇట్. అయితే ఎప్పుడైతే ఈ ప్రాసెస్ యాక్టివేట్ అవుతుందో ఇది నేను చేసుకోవాలి అనేది, దట్ ఈస్ 1 2 3, ఇక్కడ నుంచి ఇక్కడికి అంటే 1 2 3. ఓకే, వాట్ ఈస్ నెంబర్ 1? Realization of coexistence in 4 orders, that is number 1. Okay, realization of coexistence in 4 orders, that is number 1. Number 2, evaluation or being aware of our desire, thought and expectation every moment, that is second one. Third one is verify desire, thought and expectation according to natural acceptance. That first one is being realization of coexistence of all 4 orders. So this all these 3 comes in that. Second step is what? Desire, thought and expectation. Be aware what is happening here. Then check it with proposal. Next natural acceptance, next will it lead to mutual happiness or not. Okay, so if it happens, that becomes realization. So ఈ మూడే మనం చేయాల్సిన పనులు. అంటే యాజ్ అన్ ఎక్సర్సైజ్ ఆర్ ఎఫర్ట్ యూ డూ దిస్ వన్. సో దీనికి సపరేట్గా ఈ ప్లేస్కి వెళ్ళాలా, ఆ ప్లేస్కి వెళ్ళాలి, అలాంటిది ఏమీ లేదు. పొద్దున్న లేచి చేయాలా, అలాంటిది ఏం లేదు. ఒక కళ్ళు మూసుకోవాలా, అలాంటిది ఏం లేదు. అంటే ఇప్పుడు యోగా చేయాలా, ప్రేయర్ చేయాలా, ఇట్లాంటివన్నీ అలాంటివి ఏమి లేవు. యూ కెన్ డూ ఇట్ 24/7 ఆల్వేస్. ఓకే, ఆల్వేస్ యూ కెన్ డూ. ఓకే, నో బడీ కెన్ స్టాప్ యూ. ఓకే, యూ యువర్ సెల్ఫ్ ఆర్ స్టాపింగ్ యూ. సార్, ఇమాజినేషన్ అనేది నిరంతరం కదా సార్? అన్నీ నిరంతరం. అంటే ఇమాజినేషన్ వరకు నేను ఇప్పుడు ఇమాజినేషన్లో డిజైర్ ఉండి ఆలోచన లేకపోవటం, లేదా ఆలోచన ఉండి ఆశ లేకపోవటం, అలాంటి స్థితి ఏమైనా ఉందా? ఎందుకు అంటున్నా అంటే ఎక్స్పెక్టేషన్, ఆశ అంటున్నాము, కొన్నిసార్లు మనిషి నిరాశలో ఉన్నాడు అని చెప్తారు. అంటే అక్కడ ఆలోచన ఉంది కానీ ఆశ లేదా? లేదండి, మీరు అంటున్న నిరాశ వేరు, నేను యూజ్ చేస్తున్న ఆశ వేరు. చెప్తాను. మీరు అంటున్న నిరాశ ఈజ్ అండర్ ఎవాల్యుయేషన్, అది నిరాశ. ఓకే, 2 రకాలుగా వస్తుంది. వన్ ఈజ్ ఒక డిజైర్ అనేది ఫుల్ఫిల్ అవ్వదు అనేది తెలిసింది అనుకోండి, అది నిరాశ. ఓకే, నేను దానికి ఫిట్ కాను అనేది నిరాశ. అర్థమైంది కదా? నేను ఇక్కడ ఆశ అనే శబ్దాన్ని ప్రయోగిస్తున్నాను ఆస్వాదనతో. తర్వాత ఈ 3 ఎప్పుడూ నడుస్తూనే ఉంటాయి. అయితే దీంట్లో ఒకటి నడుస్తుంది, దీంట్లో ఒకటి నడుస్తుంది. ఒకటేంటి? నో నడుస్తున్నాయి దీంట్లో. ఓకే, రైట్. ఇఫ్ యూ టేక్ ఇన్ టర్మ్స్ ఆఫ్ టైమ్, ఇన్ స్మాల్ మొమెంట్ మెనీ థింగ్స్ ఆర్ పాసింగ్ ఫ్రమ్ యూ, మెనీ థింగ్స్. ఇప్పుడే మీరు గమనించి చూడండి, ఎన్ని థాట్స్ వస్తున్నాయి లోపలికి, వస్తున్నాయి పోతున్నాయి. వేర్ ఈజ్ హార్మనీ ఇన్ దట్? ఓకే, వేర్ ఈజ్ హార్మనీ? సో ఇఫ్ దిస్ ఈజ్ రన్నింగ్ అకార్డింగ్ టు దిస్ అండ్ దిస్ ఈజ్ రన్నింగ్ అకార్డింగ్ టు దిస్, this is running according to this. ఓకే, రైట్. అది సహజత్వం, సహజంగా వెళ్తున్నాయి అన్నట్టు. రైట్. ఇప్పుడు ఏమైందంటే కనీసం ఇది దీనివల్ల కూడా నడవట్లేదు. బాడీకి అనుకూలంగా ఇది నడిపించాలని ట్రై చేస్తున్నాం మనం. దీనికి అనుకూలంగా దీన్ని నడిపించాలని ట్రై చేస్తున్నాం. దీనికి అనుకూలంగా దీన్ని నడిపించాలని ట్రై చేస్తున్నాం. ఓకే, దట్ ఈస్ వాట్ ఈస్ ద పెయిన్ ఇన్సైడ్ హ్యూమన్ బీయింగ్. పెయిన్ ఈజ్ దట్. ఓకే, పెయిన్ ఎందుకనంటే ఆస్వాదన అనేది ఎంత బలంగా ఉంది అనంటే
శరీరాస్వాదన, ఇంద్రియ ఆస్వాదన, తర్వాత నేమ్ అండ్ ఫేమ్ ఆస్వాదన ఎంత బలంగా ఉంది అంటే దాన్ని అనుకూలంగా మనసును నడిపించాలని ట్రై చేస్తున్నాం. కానీ మనసుకి సహజ స్థితి అది కాదు, కానీ వీఆర్ ట్రయింగ్ ఇట్. దెన్ దీనికి అనుకూలంగా దీన్ని ట్రై చేస్తున్నాం, మళ్ళీ దీనికి అనుకూలంగా దీన్ని ట్రై చేస్తున్నాం, దీనికి అనుకూలంగా ఇది ఇంపాసిబుల్, నాట్ పాసిబుల్. ఓకే, సో వాట్ ఈజ్ రైట్? దిస్ ఈజ్ రైట్. సో దీనికి కావాల్సింది ఎఫర్ట్, మన ఎఫర్ట్, లేకపోతే రాదు అది. పెయిన్ ఈజ్ దట్ ఓన్లీ. ఓకే, సహస్థిత్వంలో లేకపోవడమే పెయిన్. ఆథెంటికేషన్ అండ్ డిటర్మినేషన్ కొంచెం క్లియర్. మేడం దీన్ని ఏమంటారంటే సంకల్పము అంటామండి. డిటర్మినేషన్ ఇస్ సంకల్పం. ఇది అథెంటికేషన్. ఏంటంటే అథెంటికేషన్ ఆఫ్ రియలైజేషన్. అథెంటికేషన్ ఆఫ్ రియలైజేషన్. సంకల్పం ఏంటి అనంటే బుద్ధి. ఓకే, సో దీని ద్వారా నేను ఏం చేయాలో డిసైడ్ అవుతుంది చూడండి, అది సంకల్పం. నేను ఇది చేస్తాను అనుకుంటున్నాను కదా, అది సంకల్పం అయిపోయింది. అయితే ఇప్పుడు ఇది చేస్తానన్న తర్వాత అది ఎలా చెయ్యాలి అనేది కావాలి కదా, ప్రాసెస్ అంతా తెలియాలి కదా, దట్ ఈస్ చింతన. ఓకే, దానికి అనుగుణంగా మన కల్పన రన్ అవుతుంది. అప్పుడు డిజైన్ ఇస్ పర్ఫెక్ట్ పెయింటింగ్. ఓకే, రైట్. మళ్ళీ దాని తర్వాత వాట్ వీఆర్ డూయింగ్ ఈజ్ ఆ కల్పన మొత్తాన్ని వీఆర్ అనలైజింగ్. ఓకే, అమానవీయ దృష్టితో ఉందా, మానవీయ దృష్టితో ఉందా, ఎంతవరకు నేను చేయగలుగుతున్నాను, ఆల్ దట్. డెఫినెట్లీ ఇక్కడ నుంచి వస్తుంది అంటే ఇట్ గాట్ షిఫ్టెడ్ టు న్యాయము. న్యాయము, ధర్మము, సత్యము ఆర్ ఆల్రెడీ దేర్. బట్ ఎంతవరకు చేయాలనేది అగైన్ వీఆర్ అనలైజింగ్ ఇట్. సరే, ఎంతవరకు చేస్తున్నాం అనేది వీఆర్ అగైన్ అనలైజింగ్ ఇట్. అనలైజింగ్ చేయాలంటే ఏం చేయాలి? చాలా అంశాలు ఉన్నాయి కదండి. మీరు ఏదన్నా చూసారనుకోండి, దాంట్లో ఎన్నో అంశాలు ఉన్నాయి. సపోజ్ యు ఆర్ లిసనింగ్ టు దిస్ లెక్చర్. ఓకే, యు ఆర్ అబ్జర్వింగ్ ద లాంగ్వేజ్, యు ఆర్ అబ్జర్వింగ్ మై బాడీ లాంగ్వేజ్, you are observing these posters, you are observing time also, and you are observing your own సంవేదన. చేస్తున్నారా లేదా? అన్నీ చేస్తున్నారు కదా. చల్లగా ఉందా, వేడిగా ఉందా, అన్నీ చేస్తున్నారు. లైట్లు ఉన్నాయా, పోయా, ఇవన్నీ చేస్తున్నాం కదా. ఇదేంటంటే ఒక మూమెంట్లో ఇన్ని ఇన్పుట్స్ వస్తున్నాయి లోపలికి, ఒకటే మూమెంట్లో ఇన్ని ఇన్పుట్స్ వస్తున్నాయి. అవన్నిటిని అనలైజ్ చేస్తున్నారు మీరు. అనలైజ్ చేస్తున్నారంటే ఏంటి? అన్నిటిని విడదీస్తున్నారు. విడదీసి ఒక్కొక్క దాన్ని కంపేర్ చేస్తాను. ఒక్కొక్క దాన్ని, అన్ని ఇన్పుట్స్ ఒకటేసారి వస్తున్నాయి. ఓకే, ఇది జస్ట్ నేను ఉదాహరణకి చెప్పాను. ఎన్నో వస్తాయి ఇన్పుట్స్ మనకి ఒకటేసారి, వన్ ఇన్ ఎ మూమెంట్. దెన్ దిస్ రైట్. ఓకే, సో సపోజ్ క్లాస్లో అల్లరి చేశారు, 10 మంది పిల్లలు అల్లరి చేశారు. మీకు తెలుసు ఎవరెవరు చేశారు. ఎలా తెలిసింది? చూశారు కాబట్టి, కళ్ళు మూసుకుని అయినా కానీ తెలుసు. ఎలా? ఎలా? ఇంత నాయిస్లో ఒక సౌండ్ ఎలా పట్టాం మనం? అదే అనాలిసిస్. ఓకే, అనాలిసిస్ ఏంటంటే ఒక ఇన్పుట్ మనకి ఏదైతే వచ్చిందో దాన్ని చిన్న చిన్న భాగాలుగా, అంటే సపరేట్ భాగాలుగా మనం చేస్తాము. రైట్, అర్థమైంది కదా. ఇప్పుడు ఆస్వాదన చేసిన తర్వాత అనలైజ్ చేస్తున్నాం దాన్ని. ఉప్పు వేసారా, కారం వేసారా, తెలుస్తుందా లేదా? ఎలా వచ్చింది అది? ఎలా వచ్చింది? ఉందా లేదా? ఉంది. ఇది అనాలిసిస్. సో ఒక దాన్ని డీటెయిల్డ్గా అనలైజ్ చేస్తున్నారు. ఓకే, డీటెయిల్డ్గా. రైట్. అయితే ఇప్పుడు ఏమైందంటే ఒకటి అనలైజ్ చేస్తున్నాం, సడన్గా ఇంకో డిజైర్ పడిపోయింది పైనుంచి. దీనికి టైం లేదు, ఎగిరిపోయింది. ఇంకోటి వచ్చింది, దానికి టైం లేదు, ఎగిరిపోయింది. దానికి టైం లేదు, ఎగిరిపోయింది. అన్నీ అయిపోతూనే ఉన్నాయి. ఫైనల్గా ఏంటి? అలసిపోతున్నాం. ఏంటంటే ఏ దాంట్లో సాటిస్ఫాక్షన్ రావట్లేదు. అయితే ప్రస్తుతం అంటే ఈ మూమెంట్లో మనం ఏమి ఆలోచించాలి, ఇవన్నీ మన చేతిలోనే ఉన్నాయి. ఎవ్రీథింగ్. రైట్, క్లియర్? ఓకే, సో దిస్ అండ్ దెన్ టేస్టింగ్ అనేది చూడండి, ఆస్వాదన అనేది చూడండి. ఈ ఆస్వాదన ఏదైతే చేద్దాం అనుకుంటామో దాన్ని సెలెక్ట్ చేస్తున్నాం. ఏదైతే చేద్దాం అనుకుంటున్నామో దాన్ని సెలెక్ట్ చేస్తున్నాం. సో యూ ఆర్ ఫీలింగ్ దట్ యూ షుడ్ ఈట్ స్వీట్. సో వాట్ యూ విల్ చూస్? సమ్ స్వీట్. యూ విల్ నాట్ టేక్ మిర్చి. అంతే కదా. సో ఇలాంటివి అన్నమాట అన్ని, ఆల్ దిస్ థింగ్. తర్వాత తీసుకున్న తర్వాత అగైన్ యూ ఆర్ రీవెరిఫైయింగ్ ఇట్ వెదర్ ఇట్ ఈజ్ సేమ్ ఆర్ నాట్. ఓకే, సో ఆల్ దిస్ ఈజ్ హ్యాపెనింగ్. అయితే ఇది మన లోపల మనం అబ్జర్వ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. టీచింగ్ స్టూడెంట్స్ ఈజ్ అ సెకండరీ థింగ్. లెట్ us నాట్ గో ఇన్ టు దట్ డీటెయిల్స్ రైట్ నౌ. ఓకే, ఎస్ సార్, టెలిఫోన్, గో హెడ్. సార్ చెప్పండి సార్. నమస్తే సార్. నమస్కారం అండి, చెప్పండి. నేను ప్రొద్దుటూరు నుంచి
నుంచి లేపాక్షి డిగ్రీ కాలేజీలో లెక్చరర్ సార్. డాక్టర్ శర్మ నా పేరు. చెప్పండి సార్. సార్ ఇప్పుడు మనకు హ్యూమన్ వాల్యూస్ అనేటువంటి కాన్సెప్ట్లో అవును సార్. మనకు సిలబస్లో కానీ ఇప్పుడు తల్లిదండ్రులను గౌరవిస్తున్నామా, సమాజాన్ని గౌరవిస్తున్నామా, గురువులను గౌరవిస్తున్నామా అన్న కాన్సెప్ట్ ఒక రవ్వ తక్కువగా ఉందేమో నాకు అనిపిస్తున్నది సార్. అదేవిధంగా వ్యక్తిగత విలువలు, సామాజిక విలువలు, ఆధ్యాత్మిక విలువలు అన్నటువంటి కాన్సెప్ట్ ఒక రవ్వ తక్కువ ఉందేమో నాకు అనిపిస్తున్నది సార్. దాని గురించి కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. ఎస్ సార్. సో మీరు ఫస్ట్ అన్నారు చూడండి, అంటే ఏమంటారు విలువలు అన్నారు కదా, అది సిలబస్లో ఉందండి. సో ద టైమ్ విచ్ యు ఆర్ స్పెండింగ్ ఆన్ దట్ ప్లీజ్ యు మే చెక్ దట్. సో దీంట్లో ముఖ్యంగా 4 భాగాలుగా డివైడ్ అయి ఉందండి. ఇది 4 భాగాలుగా వెన్ వీఆర్ డిస్కసింగ్ అట్ ద లెవెల్ ఆఫ్ ఇండివిజువల్ డిస్కస్ చేస్తున్నాం ఫస్ట్. సో దాంట్లో 2 అంశాలు ఉన్నాయి, సెల్ఫ్ అండ్ బాడీ అనేది, 2 చేస్తున్నాం. దాని తర్వాత ఫ్యామిలీ. సో కంప్లీట్ సెక్షన్ ఈజ్ దేర్ ఆన్ ఫ్యామిలీ, రైట్. సో దాంట్లో ఈ బుక్లో అన్ని 30 మూల్యాల గురించి డిస్కషన్ ఉంది, అన్నిటి గురించి డిస్కషన్ ఉంది. సో హౌ మచ్ టైమ్ యు ఆర్ స్పెండింగ్ యూ కెన్ చెక్ ఇట్. అండ్ దెన్ తర్వాత థర్డ్ వన్ ఈజ్ సొసైటీ. ఓకే, సొసైటీ హ్యూమన్ టార్గెట్ గురించి డిస్కస్ చేశాము. సొసైటీలో ఉన్న ఆయామాలు అంటే ఏమంటారు డైమెన్షన్స్, 5 డైమెన్షన్స్ ఆఫ్ సొసైటీ ఉంది. సో వెన్ వీ ఫోకస్ ఆన్ 5 డైమెన్షన్స్, వాల్యూ ఆఫ్ సొసైటీ ఈజ్ ఆటోమేటికల్లీ దేర్ ఇన్ దట్. దాని తర్వాత నేచర్లో డిస్కస్ చేసాం. నేచర్లో కూడా 2 పార్ట్స్ చేసాం. ఒకటి ఏంటంటే స్థితులు ఎన్ని ఉన్నాయి, 4 స్థితుల గురించి డిస్కషన్ ఉంది డీటెయిల్గా. తర్వాత ఎగ్జిస్టెన్స్ గురించి డిస్కషన్ ఉంది. సో బుక్ బై అండ్ లార్జ్ ఈజ్ గివింగ్ కవరింగ్ ద ఆల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ అవర్ లివింగ్. దాని తర్వాత కూడా ఇంకో అంశం ఉంది ఏంటంటే ప్రొఫెషనల్ ఎథిక్స్ గురించి ఉంది. ప్రొఫెషనల్ ఎథిక్స్ అని అంటే ఏ ప్రొఫెషన్లో ఉంటే దట్ ప్రొఫెషనల్ ఎథిక్స్, ఇట్ ఈస్ నాట్ ఎథిక్స్ బై అండ్ లార్జ్. సో ప్రొఫెషనల్ ఎథిక్స్ అనేది కొంచెం మోర్ డీటెయిల్స్ అనమాట. అయితే నా సజెషన్ ఏంటంటే మీకున్న కంటెక్స్ట్లో, మీ అంటే ప్రాంతంలో ఉన్న కంటెక్స్ట్లో యూ మే కమ్ అప్ విత్ సమ్ కైండ్ ఆఫ్ వర్క్ బుక్ కైండ్ ఆఫ్ థింగ్, okay, or some kind of material which will be useful to your local area people. So that cannot be universalized. Okay, values can be universalized, values can be understood like that, but the practices are in the context of local area only. So all these things are already covered and they are there in the syllabus. Okay, so takwa anedi, it depends on how much rigor you are putting on that content when you are teaching. Yeah, any question? One. Yes, sir. Yeah. Adhyatmika, I will not go into the details, okay, but just quickly I am closing it. Okay. See, if our focus is mainly on behavior work, okay, so దీన్నే కర్మ సిద్ధాంతం అంటారండి. whatever religion you use, this word is there in that. Okay, focus only on work. Okay, this one. If our focus is only on this one అంటే whatever external input is coming, this is processing only that external input. Okay, bhakti అంటే దాని మీనింగ్ అదండి. భక్తి means what? We are not analyzing it here, means not doing it here, this in this process only. Okay, ఆధ్యాత్మికము అంటే focusing here. Okay, so ఆది భౌతికము, ఆది దైవికము, ఆధ్యాత్మికము. So atma's part is this, buddhi is this, chittamu is this, vrittamu is this, manasu is this one. Atma balamu, buddhi balamu, chitta balamu, vritta balamu, mano balamu, all these 5 things are there. Okay, this 5. Okay, so ఇప్పుడు ఏమైందంటే ఆ వర్డ్స్ తెలుసు మనకి, దానికి ఏవో వేరే మీనింగ్ అసోసియేట్ చేసుకున్నాము, అందుకనే I will not touch those words. Okay, so we are more interested in what is direct sakshatkaram. అంటే ఏంటి, what you are seeing, that let us analyze it. Okay, what is said we are not able to visualize it, why to go in that? And let us not negate also, I am not telling, let us not negate, right. So anything which is said, take it as a proposal, you evaluate it. But when you are evaluating it, what you should evaluate it on the basis of your natural acceptance. Okay, you evaluate it on the basis of your natural acceptance. So we have so many practices like that, we have not evaluated but doing it, no problem. Okay, so we will take a short break of 5 minutes and reassemble.